వాళ్ళు ఏమన్నారు, మీరే పరిశుద్ధులా మేము పరిశుద్ధులం కాదా అని. అప్పుడు దేవుడు అన్నాడు, 12 కర్రలు తీసుకురండి, దేవుడి దగ్గర పెడదాం, దేవుడే మనకి తీర్పు తీర్చునుగాక. ఆమేన్. ఈ 12 కర్రల మీద 12 పేర్లు రాసి, ఎండిపోయిన కర్రలు అయ్యి, ఎండిపోయిన కర్రలు తీసుకెళ్ళి మందిరంలో పెట్టారు. మందిరంలో పెట్టి ఆ రాత్రి పెట్టి రేపు ఉదయం చూడాలి దాన్ని. రాత్రి పెట్టేశారు. మరి రాత్రి అంతా మిగతా వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు. అహరోను మాత్రం, ప్రభువా నేను కోరుకోలేదు కదా ఈ యాజకత్వాన్ని, మీరే నాకు ఇచ్చారు, ఈ రోజున వీళ్ళందరూ సనుగుతున్నారు, గొనుగుతున్నారు, ప్రభువా నన్ను ఏం చేయమంటావు అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు 12 కర్రలు లోపల పెట్టారు, తలుపులు వేసారు, బయటకు వచ్చారు. ఉదయాన్నే లేచి మందిరంలోకి వెళ్ళి చూస్తే 11 కర్రలు ఎట్ట పెట్టారో అట్టే ఉన్నాయంట. 12వ కర్ర మాత్రం పువ్వులు పూసి బాదం కాయలు కాసిందట. గట్టిగా చప్పట్లు కొట్టాడు. అప్పుడు అన్నాడు, దీనిని బట్టి నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నాను? అహరోన్ని, లేవి గోత్రాన్ని, అహరోన్ని నేను యాజకుడిగా ఏర్పాటు చేసుకున్నాను. హల్లెలూయా.